అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయిదెలా. ఇవాల్టి స్పెషల్ పెద్దల కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ నల్ల కారం. కాస్త నెయ్యి తగిలిచ్చి వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశలు, ఆవిరి కుడుముల్లోకి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకునే ఎగ్ దోశని నల్ల కారం వేసి బాగా కాలనిచ్చి ఏదైనా చట్నీతో తిన్నారంటే సూపర్ అంతే. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసి 2 కప్పుల తొడిమలు తీసిన ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఈ ఎండుమిర్చిని బయటకి మాడిపోకుండా లోపల వరకు వేగేలా కలుపుతూ కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి. ఇదిగోండి, ఇంతవరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో టీ స్పూన్ నూనె వేసి 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేగనిద్దాం. పప్పులు ఈ కొలతల్లో వేసుకుంటే నల్లకారం కాస్త స్పైసీగా కారంగా ఉంటుంది. ఎక్కువ కారంగా వద్దనుకుంటే మినపప్పుని, శనగపప్పుని కాస్త ఎక్కువగా వేసుకుంటే కారం తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని వేసి చిటపటలాడించి ఒక పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండుని గింజలు లేకుండా వేసుకుందాం. మరో 2 నిమిషాలు వేగనిచ్చి పక్కన పెట్టకుండా ఎండుమిర్చిలో కలిపేస్తున్నానండి. ఇదిగోండి ఇలా. ఇవి వేడి మీద ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసి అన్నిటినీ ఓసారి కలిపి చల్లారనిద్దాం. కల్లుప్పు బదులు సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ముందు కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా ఈ మాత్రం నలిగినట్టుగా బరకగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో పాటే వేసి మరోసారి పౌడర్ లాగా పొడిగా మిక్సీ పట్టుకుందాం. ఎంత పొడిగా అంటే మనం వేసుకున్న దినుసులు, చింతపండు, వెల్లుల్లి చక్కగా కలిసి కారంలో పొడిగా అయ్యే వరకు. నేను ఏమేమి వేసానో అన్ని కొలతల ప్రకారం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పొడిని తడి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. వేడన్నంలోకి మొదటి 2 ముద్దలు నెయ్యి వేసుకొని ఈ కారం పొడితో తిన్నారంటే ఆకలి లేని వారికి బాగా ఆకలి పుడుతుంది. ఇదే కారం పొడిని ఇంకో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీని మరో వీడియోలో పోస్ట్ చేస్తానండి. నేను ఇలా ఈ విధంగా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే ప్లెయిన్ దోశ పైకి కాస్త నెయ్యి వేసుకొని కారం చల్లుకొని దోశ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, టిఫిన్లోకి ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు ఉపయోగపడే ఈ నల్లకారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఈజీగా, క్విక్గా చేసుకునే రెసిపీస్ని వెంటనే చూడటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.